ఇప్పుడు నేను చెప్పబోయే అంశాలు మీరు పరిగణలోకి తీసుకుంటే ఫ్యూచర్లో మీరు బాధపడరు. మీకు తెలియకుండానే మీ యొక్క సంపాదనను సంపదగా మలుచుకోగలరు. నేను ఎంకే శంకర్. వెల్కమ్ టు అవర్ ఛానల్ శంకర్స్ అడ్వైజరీ. ఈరోజు ముఖ్యంగా చాలామంది ఏం చేస్తుంటారంటే తనకు వచ్చిన సంపాదన వెంటనే ఖర్చులు పెట్టేసి దానిలో నుండి సేవింగ్ చేస్తారు. ఇది ఎంత మాత్రమూ మంచిది కాదు. మీకు వచ్చిన డబ్బుని 100 రూపాయలు వస్తే ఒక 20 రూపాయలు తీసేయండి. మిగతా 80 రూపాయలతో మీరు ఖర్చు పెట్టుకోండి. ఆ ఖర్చు కూడా ఎలా ఉండాలంటే బడ్జెట్ ప్లానింగ్ తగ్గట్టుగా ఉండాలి. 50% మీ యొక్క అవసరాల కోసము, ఇంటి అవసరాల కోసము, పిల్లల అవసరాల కోసం, 30% మీ యొక్క ఫ్యూచర్ అవసరాల కోసము, అంటే విహారయాత్రలకని, బయటికి వెళ్ళినప్పుడు డైనింగ్ పర్పస్లో, వీటి కోసం 20% సేవింగ్ చేయండి. లైఫ్ ఇన్సూరెన్స్లో కానీ, హెల్త్ ఇన్సూరెన్స్లో కానీ, షేర్స్ అండ్ మార్కెటింగ్లో కానీ ఇన్వెస్ట్ చేయండి. ఎప్పుడు కూడా ఒకే ఇన్కమ్ మీద మీరు ఆధారపడకండి. ఎందుకంటే మీకు ఒక శాలరీ మాత్రమే వస్తుంది. శాలరీ చేసుకుంటూ ఏదో ఒక బిజినెస్ కూడా మీరు స్టార్ట్ చేయండి. లేదా ఇన్సూరెన్స్ ఏజెన్సీ తీసుకోండి, మల్టీ లెవెల్ మార్కెటింగ్లో జాయిన్ కాండి, డిస్ట్రిబ్యూటర్గా చేయండి. ఇలా ఎన్నో అవకాశాలు ఉంటాయి. మీకున్న సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. ఆ యొక్క సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం వలన మీకు ఎక్స్పీరియన్స్ వస్తుంది, నాలెడ్జ్ వస్తుంది, మీ యొక్క స్కిల్స్ పెరుగుతాయి, ఆటోమేటిక్గా మీకు ఇన్కమ్ వస్తుంది. ఆ వచ్చే ఇన్కమ్ కూడా మీకు ప్యాసివ్ ఇన్కమ్ అయి ఉండాలి. అలాంటిది మీరు వెతకండి, దొరుకుతుంది. మీకు అవసరం లేని వస్తువులు మీరు కొంటారు కదా, దానివల్ల వృధా ఖర్చు. ఎప్పుడైనా మనకు అవసరం ఉంటుంది కదా, అప్పుడు అవసరమైన వాటిని అమ్మి ఆ యొక్క పరిస్థితిలో నుండి బయటపడే అవసరం రాబోతుంది. కాబట్టి అనవసరంగా ఖర్చులు చేయకండి. ఉదాహరణకు మీరు సూపర్ మార్కెట్లో కానీ అక్కడికి వెళ్ళారనుకోండి, మీకు తెలియకుండానే ఇష్టం వచ్చినట్టు కొనేస్తారు. దుబారా ఖర్చు ఎక్కువ అవుతుంది. కాబట్టి ఇంటి దగ్గర ఉన్న కిరాణా షాప్ దగ్గర కొనుక్కోండి, కావలసినవే తీసుకోండి. ఆ విధంగా మీరు డబ్బును సేవ్ చేయండి. మీ యొక్క డబ్బును ఒకే దగ్గర పెట్టమాకండి. ఫర్ ఎగ్జాంపుల్, రియల్ ఎస్టేట్ అంటే రియల్ ఎస్టేట్లో, ఇన్సూరెన్స్లో అంటే ఇన్సూరెన్స్లో, బ్యాంకులో అంటే బ్యాంకుల్లో, ఫిక్స్డ్ డిపాజిట్ రూపాల్లో, షేర్ మార్కెట్లో ఇలా పెట్టేస్తుంటారు. అలా పెట్టకూడదు. మీరు మీ యొక్క ఇన్వెస్ట్మెంట్ పోర్ట్ఫోలియోను మారుస్తూ ఉండాలి. డిఫరెంట్ యాంగిల్లో మీరు ఇన్వెస్ట్ చేయాలి. ఎలా అంటే, నీ దగ్గర 100 రూపాయలు ఉంటే 20 రూపాయలు రియల్ ఎస్టేట్లో, 20 రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్లో, 20 రూపాయలు షేర్ మార్కెట్లో, మిగతా 20 రూపాయలు మీకు నచ్చిన విధంగా ఈక్విటీ మార్కెట్లో, ఇలా మీరు ఇన్వెస్ట్మెంట్ చేయండి. అన్నీ ఒకే దగ్గర పెట్టకండి. పెట్టడం వల్ల మంచిది కాదు. రిస్క్ తీసుకోండి. కొంతమంది రిస్క్ తీసుకోరు, ఉన్న ఊరిలోనే ఉండిపోతారు. వారి జీవితం కూడా అలాగే కలిసిపోతుంది. రిస్క్ తీసుకొని ఎవరైతే హైదరాబాద్కు వచ్చారో ఈరోజు వారందరూ వారి యొక్క గ్రామాల వాళ్ళతో పోలిస్తే ముందుకున్నారు కదా. రిస్క్ తీసుకోవాలి. ఆ రిస్క్ కూడా పాజిటివ్గా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, మీ 2 కాళ్ళు నదిలో పెడితే ఏమవుతుంది? పుట్టుకుని మునిగిపోయే అవకాశం ఉంది. అలా కాకుండా ఆచి చూచి లాభ నష్టాలను గ్రహించి రిస్క్ తీసుకోవాలి. ఇలా ఎవరైతే రిస్క్ తీసుకున్నారో వాళ్ళకి ఇన్కమ్ వచ్చింది, ఎక్స్పీరియన్స్ వచ్చింది, స్కిల్స్ కూడా పెరిగాయి. ఇవే కదా రేపు పొద్దున నీకు డబ్బు రావడానికి మూల కారణాలు. వారన్ బఫెట్ గారు ఇలా అంటారు, డోంట్ ఎక్స్పెక్ట్ ఆనెస్ట్ ఫ్రమ్ ఎవ్రీవన్. అర్థమైందా? మనము ఎవరి దగ్గర వారి యొక్క నిజాయితీని, వారు మనకు నమ్మకంగా ఉంటారని మాత్రం ఆశించకు. ఎందుకంటే వారు కూడా జీవితంలో ముందుకెళ్ళాలి కదా.
కాబట్టి ఎవరి దగ్గర ఏమి ఆశించకు. ఇప్పుడు నేను చెప్పిన ఈ అంశాలన్నీ కూడా వారెన్ బఫెట్ గారు తన యొక్క సందేశంలో చెప్పిన అంశాలను నేను మీకు చెప్పాను. ఇవి మన యొక్క నిజ జీవితంలో కానీ మనం ఇంప్లిమెంట్ చేయగలిగితే మన జీవితము హ్యాపీగా, సుఖంగా, నల్లేరు మీద నడకలాగా వెళ్ళిపోతుంది. అందరికి కావాల్సింది సుఖమయ జీవనం, సుఖమయ మరణం. ఇది తప్పక దొరుకుతుంది ఈ యొక్క అంశాలను మీరు పాటించడం మూలంగా. ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా యొక్క శంకర్స్ అడ్వైజరీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వ్యక్తిగత అభివృద్ధి దేశాభివృద్ధి.